హలో పెద్దనా చెప్పరా. ఆ డిప్యూటీ గారు హోమ్ గార్డు మంత్రాలు చేస్తున్నారు పెద్దనా. రాజకీయాల్లో ఇవన్నీ కామనేరా. అయినా గాజులు దొడుకు కూర్చుంటారంటే అవతలోళ్ళు. నువ్వు చేయట్లా. వాళ్ళందరి నోర్లు మూయించాలి. వస్తున్నానని చెప్పాను కదరా. నువ్వు త్వరగా రా, ఉంటాను. కోలుకోని సీఎం ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా నెలకొని ఉన్న రాజకీయ అనిశ్చితులు పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు మహాదేవయ్య రాకతో తొలగిపోతాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. భయంతో గాని బేరసారాలతో గాని అతను మున్స్వామికి, హోమ్ మినిస్టర్, డిప్యూటీలకు కూడా చెక్ పెడతారని ఖచ్చితమైన సమాచారం. సార్ మరి మా పోర్ట్ఫోలియోలో ఏదో చూద్దాం లేవయ్యా. పెద్దనా ఇదిగో కేసు దర్యాప్తు చేసి నేరస్తులను పట్టుకుంటాను, చట్టం తన పని చేసుకుపోద్దాను. ఏదో ఒకటి ఆ ప్రెస్ వాళ్ళకి మేత పడేయండి. వెళ్ళండి వెళ్ళండి. నువ్వేంట్రా? అదే అదే ఆ ఇంటర్మ్ సీఎం గా అర్జున్ ఎక్కడా? టెన్షన్ పడబోకరా. ప్రజాసేవలో ఇవన్నీ తప్పవురా. మా రాజమ్మ కూర్చో. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలమ్మా. ఆరోగ్యం పాడు చేసుకోబాక. ఏంటి తిండి కూడా తినట్లేదే? రేయ్, అమ్మాయికి ఏమైనా ఏర్పాటు చేయండి రా. మావయ్య టిఫిన్ తీసుకురండి. ఈ టైంలో ధైర్యంగా ఉండాలన్నా. నువ్వే దగ్గరున్న అమ్మని చూసుకోవాలి. డాక్టర్ గారు ఏంటి పొజిషను? ఈ స్టిల్ ఇన్ కోమా. ఆయన ఇంకా కోమాలోనే ఉన్నారు సార్. బ్లీడింగ్ స్టాప్ చేసాం. మెటల్ పీసెస్ ఇంకా తీస్తూనే ఉన్నాం. స్పృహలోకి వస్తే గానీ ఏం చెప్పలేము సార్. వీఆర్ ట్రైంగ్ అవర్ లెవెల్ బెస్ట్. రై పెద్దనా విన్నావుగా, బయట ప్రెస్ మీట్ జరుగుతుంది. సరే. ఈ ముక్కాళ్ళు చెప్పిరేపో. సరే కూర్చోమ్మా. పెద్ద ఆయన వెళ్ళే లోపే ఆల్ పార్టీ మీటింగ్. అలాగే మావయ్య. కళ్ళు దుబ్బయ్యా. అమ్మ రాజమ్మ నువ్వేం కంగారు పడబాక. పిఎం గారు నమస్తే సార్. సార్ సార్ ఈ స్టిల్ ఇన్ కోమా సార్. నో నో వర్రీ సార్. అవర్ గవర్నమెంట్ ఇస్ సేఫ్ సార్. అమ్మా ఏమైనా తింటావా? I am coming, sir. సంజీవయ్య గారు దేవుడు. 8 కోట్ల ఆంధ్ర ప్రజానీకానికి ఆయన ఆరాధ్య దైవం. అలాంటి మనిషిని చెప్పడానికి వాళ్ళ చేతుల్లో వచ్చినాయి. టెర్రరిస్టులు చేశారు, నక్సలైట్లు చేశారు అన్నది కాదు ముఖ్యం. ఎవరు చేశారు అన్నది కాదు, ఎందుకు చేయాల్సి వచ్చింది. మన కోసం, మన దేశం కోసం, మనందరం బాగుండాలని. సార్ కష్టపడే మహానుభావుడే. సార్. మహానుభావుని ఎందుకు చంపాల్సి వచ్చింది? సార్ నెక్స్ట్ గవర్నమెంట్ గురించి మీ కామెంట్ ఏంటి సార్? సార్ ఒక్క నిమిషం మీతో మాట్లాడచ్చా? చావు బతుకుల్లో ఉంటే next 1 minute ప్లీజ్. సారీ సారీ సారీ. ఒక మహాన్ నేత, మన ముఖ్యమంత్రి. సార్ మీరే నన్ను కాపాడాలి. మీరే నాకు హెల్ప్ చేయాలి ప్లీజ్. ఏ లెగు, అసలు విషయం ఏంటి చెప్పు. సార్ నా పేరు అలీ అండి. 3 రోజుల క్రితం సీఎం గారికి 10 కోట్లు డబ్బు ఇచ్చాను సార్. సార్ 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 నేను నిజం చెప్తున్నాను సార్. ఒక్కసారి వినండి. సార్ 10 కోట్లు డబ్బు ఒక బ్లాక్ కలర్ బ్యాగ్ లో పెట్టి ఇచ్చాను సార్. సార్ మీరు ఎలా కాపాడాలి సార్? సార్ నాకు 12 ఎకరాల ల్యాండ్ ఉంది సార్. అది ల్యాండ్ సీలింగ్ గొడవలో పడి ఇరుక్కుపోయింది సార్. అది కాంప్రమైజ్ చేయాలని ఆయన కలిసి, ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. ఆయనకేమో ఇలా అయిపోయింది సార్. ఆయన ఓసారి కళ్ళు తెరిస్తే నా పేరు చెప్పి అడగండి సార్. నేను నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను సార్. ఉన్న ఆస్తులన్నీ తాకట్టు పెట్టి మరీ ఇచ్చాను సార్. ఇప్పుడు మీరు కనుక హెల్ప్ చేయకపోతే నాకు ఎందుకు లేదు సార్. సార్ ఇది నా ఫోన్ నెంబర్ సార్. ఉన్న డబ్బులు పోయి ఇప్పుడు ల్యాండ్ కూడా దిక్కు లేకుండా పోయింది సార్. మీరు హెల్ప్ చెప్పితే నాకు చావ దిక్కు సార్. నా ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలి సార్. ప్లీజ్ ఏ నేను చూస్తాను, లేకపోతే ధను కన్నా చెప్పు చేస్తాను. వద్దు సార్, వద్దు సార్. వాళ్ళెవరు వద్దు సార్. వాళ్ళెవరు చేయరు సార్. వాళ్ళంతా దొంగలు. మీరే చేయాలి సార్. సార్ మీ నాన్నగారు బతకాలని 24 గంటల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా నా ఫ్యామిలీ మొత్తం ప్రార్థన చేస్తున్నాను సార్. కనీసం అది చూసేనే చాలా తెలుసు సార్. ప్లీజ్. ఓకే నేనే చూస్తాను. సరే సార్. సార్ సార్ ధనంజయ్ గారు నమస్కారం సార్. నమస్తే సార్. మా సీఎం మీరే మా సార్. సీఎం సార్. అందరూ మిమ్మల్ని సీఎం కావాలనుకుంటున్నారు సార్. ఇయ్యమయ్యా బాక్స్, పెట్టవయ్యా స్వీట్. సార్ మా సపోర్ట్ మొత్తం మీకే సార్. ధనంజయ్ గారు, రే ధను, ధనంజయ్ గారు జిందాబాద్. రా అర్జున్, మంచినీళ్ళు. ఒక్క నిమిషం. పద పద. రే ధను, బయట ఎవరో నాన్నకు డబ్బు ఇచ్చారంట. అదే లంచం. ఎవడ్రా?
తెలియదురా, ఏదో ల్యాండ్ లిటికేషన్ అన్నాడు. వాడు చాలా బాధలో ఉన్నాడంట. ఎంతంట 10 కోట్లు. ఇలాంటి ఫ్రాడ్గా చాలా మంది వస్తారా, నువ్వు పెద్ద పట్టించుకోకు. లేదురా, ఒకసారి మాట్లాడి చూడరా. నువ్వెందుకు కంగారు పడతావు, నువ్వేం టెన్షన్ పడకు, ఇవన్నీ మాకు మామూలే, నేను చూసుకుంటాను కదా. ఓకేనా బాలా, ఎవరు డబ్బులు ఇచ్చారంట, కొంచెం చూసుకో. అలాగే ఉంటాను రా.